కార్తీక మాసం అంతా ఉపవాసాలు చేయలేనటువంటి వారు కనీసం సోమవారాలు, ఏకాదశులు, నాగుల చవితి, పూర్ణిమ, మాస శివరాత్రి అంటే అమావాస్యకు ముందు వచ్చేటటువంటి శివరాత్రి, చివరిదైనటువంటి పోలాల అమావాస్య, ఇవన్నీ ఈ రోజులన్నా ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ఈ ఉపవాసాలు ఉండేటటువంటి వారు ఉదయం చాలా నియమబద్ధంగా ఉపవాసం ఉండడం అన్నది మనకి కనపడుతూ ఉంటుంది. అంటే నక్తం ఉన్నా అంటే ఉపవాసాలు చేయడం పూర్తి ఉపవాసం ఉంటుంది, నక్తం చేయడం అన్నది రాత్రి భోజనం చేయడం ఉంటుంది. రాత్రి భోజనాలు చేయకుండా నక్తాలు లేకుండా ఉపవాసాలు ఉండేవాళ్ళు పూర్తిగా ఉపవాసాలే ఉంటూ ఉంటారు. అటువంటి వారు కానీ నక్తం చేసేటటువంటి వారు కానీ తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. ఏమిటంటే సులభంగా జీర్ణమయ్యేటటువంటి బలాన్ని కలిగించే ఆహారం తీసుకోవడం, అది సాత్విక ఆహారం అయి ఉండటం, ఎటువంటి రజోగుణం తమోగుణాన్ని ప్రకోపన చేసేటటువంటి ఆహారం తీసుకోకుండా ఉండటం, ఇటువంటి నియమాలు పాటించకపోయినట్టయితే ఉపవాసం చేసినటువంటి ఫలితం ఉండదు. అంటే పగలంతా ఉపవాసం చేయడం, రాత్రి అవంగానే తమోగుణాన్ని వృద్ధి చేసేటటువంటి పదార్థాలున్న ఆహారం తీసుకోవడం, దీనివల్ల ప్రయోజనమే ఉంది? పగలంతా నువ్వు సత్వగుణం కావాలని సాధన కోసం ప్రయత్నం చేసి రాత్రి అయ్యేటప్పటికీ తమోగుణం రజోగుణం ప్రకోపన చేసేటటువంటి పదార్థాలు స్వీకరిస్తే ఈ నక్తం కానీ లేక ఉపవాసం కానీ ఉన్నటువంటి ఫలితం ఉండదు. కనుక ఈ నెలంతా సాత్విక ఆహారం తీసుకోవాలి. సాధనకి ఉపయోగపడేటటువంటి మాసం. ఇప్పుడు గనక సాధన చేసినట్టయితే ఏ కొద్ది సాధన చేసినా అది అత్యధికమైనటువంటి ఫలం ఇచ్చేది. ఇలాగే వైశాఖ మాసం ఒకటి దానాలు చేస్తే చాలా ఫలం ఇచ్చేటటువంటిది. అట్లాంటి వాటిల్లో ప్రధానంగా ఇటు శివుడు, అటు విష్ణువు, ఇటు లక్ష్మి, ఇటు పార్వతి, అటు కుమారస్వామి, అంటే మనం పాటించేటటువంటి సంప్రదాయాలు ఉన్నాయి కదా, 6 రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, కౌమారం అంటే కుమారస్వామికి సంబంధించింది, ఆ తర్వాత సౌరం అని చెప్పబడే ఇన్ని రకాల సంప్రదాయాల్లోనూ అత్యధికమైన సంప్రదాయ మార్గాల్లో మనం సాధన చేస్తే ఫలితం ఇచ్చేది గనక శరీరాన్ని ఆహార నియమంతో మన అధీనంలో ఉండేటట్టుగా చేసుకుని ఆ పైన చేసేటటువంటి సాధన కానీ పూజ కానీ జపం కానీ పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఉపవాసానికి ఉన్నటువంటి ఈ ప్రాశస్త్యం అన్ని మత సంప్రదాయాల్లోనూ మనకు కనపడుతూనే ఉంటుంది. ఒక్క మనమే అని అనుకుంటాం. అలాంటి చోట్ల ఆ సంప్రదాయాల్లో వారి నియమాలు భిన్నంగా ఉండొచ్చు, కానీ మనకి మాత్రం లఘువుగా ఆహారం తీసుకోవాలి. దాన్నే డేగపదును అని ఒక పదం వాడతారు. అంటే నీరసం రాని వరకు ఉండాలి, మత్తొచ్చేటంతా ఉండకూడదు. తీసుకున్న ఆహారం కూడా అరుగుదలకి తేలికగా ఉండాలి, కష్టపెట్టేట్టు ఉండకూడదు. ఇలా గనక చేసినట్టయితే కార్తీక మాసంలో ఆ వ్రతం అంటే ఒక నియమం అని అర్థం. కార్తీక మాసం ప్రత్యేకమైన వ్రతం కాదు. కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం, నక్తం ఉండడం, శివార్చన, ఉభయ సంధ్యల్లో దీపాలు పెట్టడం, ఇదే కార్తీక వ్రతం. ఈ వ్రతం పూర్తిగా చేసినటువంటి ఫలితం మనకి లభ్యమవుతుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. మిగిలినటువంటి చాలా కాలంగా యజ్ఞయాగాది క్రతువులన్నీ స్త్రీలకు దూరంగా ఉండడంతో ఇటువంటి పూజలు, తులసి దీపాలు, ఆ తరువాత సంధ్యాదీపాలు, ఆ పైన ఉపవాస నియమాలు, ఇవే తమని ఉద్ధరించేటటువంటి అద్భుతమైనటువంటి సాధనాలుగా భావించి వీటినే పరమ పవిత్రంగా పరమ నియమనిష్టలతో కొనసాగించటం అన్నది మనం చూస్తూ ఉంటాం. ఉపవాసం గురించి చెప్పుకుంటే ఒక రకంగా ఇది చాలా ఆరోగ్యాన్ని కలిగించేది. మామూలు ఆహారానికన్నా భిన్నంగా గనక ఆహారం తీసుకున్నా అన్నవాహిక బాగుపడుతుంది. అసలు తీసుకోకపోయినా కొన్ని రకాలైన మేలు జరుగుతుంది. అందులో ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉన్నట్టయితే మరింత మేలు జరుగుతుంది. ద్రవ పదార్థాలు కూడా మాని నీరు మాత్రమే తీసుకున్నట్టయితే లోపల ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కొట్టివేయబడి రజస్తమో గుణాలు కూడా పోయి సత్వగుణం బాగా ప్రకాశిస్తుంది. దీనికి తగినటువంటి కాలం పగటి సమయం తక్కువ ఉంటుంది గనక, అరుగుదల తక్కువ ఉండే కాలం గనక శరీరంలో కొవ్వు పెరగకుండా ఉండాలి అంటే కార్తీక మాసంలో కనీసం కొన్ని మార్లైనా ఉపవాసాలు చెయ్యాలి. అర్ధనక్తాలున్నా చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు.